శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. జగద్గురువుల పాదపద్మములకి నమస్కారం చేసుకుంటూ ఇవాళ రోజున శృంగేరి జగద్గురువులు మన భాగ్యనగరానికి విచ్చేస్తున్న సందర్భంగా, అందున శంషాబాద్ శంకర మఠానికి విచ్చేస్తున్న సందర్భంగా నాకు కూడా అహం బ్రహ్మాస్మి సంస్థ తరపున, అలాగే శంకర మఠం తరపున ఒక చిన్న అవకాశం ఇవ్వడము, ఇలాగ మాట్లాడమని 4 విషయాలు మన భక్తజనులతో పంచుకోవాలని చెప్పడం ఒక గొప్ప అవకాశము. కొన్ని విషయాలు మనము శంకరాచార్యుల వారి గురించి, జగద్గురువుల యొక్క వైభవం గురించి చెప్పుకునే ఒక చక్కటి కాలక్షేపాన్ని మనము చేద్దామని మీ అందరికీ తెలుపుతూ, అసలు జగద్గురువులు అంటే ఎవరు? ఆదిశంకరులు మన భారతదేశానికి, అలాగే సనాతన ధర్మానికి, ఆంధ్రుల యందు వారికి ఉన్న ప్రేమ, ఇలాంటి కొన్ని విషయాలన్నీ చెప్పుకుంటూ చక్కటి ఆనందముగా ఈ పండగ వాతావరణాన్ని మనం గడుపుకుంటూ శంకరాచార్యుల వారి యొక్క ఆగమనాన్ని గురించి మనందరం వేచి చూస్తూ ఎంతో ఆనందంగా గడుపుదాము. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సనాతన ధర్మము, వైదిక ధర్మము ఎల్లవేళలా కొనసాగాలన్న గొప్ప దూరదృష్టితో, వారి యొక్క దయతో భారతదేశం నలుమూలల వారు 4 వేదాలు ప్రమాణముగా తీసుకుంటూ 4 శంకర పీఠములను స్థాపించి ఉన్నారు. అందున దక్షిణ పదంలో శృంగేరి శారదా పీఠము మనకి జగద్గురు పీఠమై ఉన్నది. శృంగేరి సార్వభౌమ పీఠం కూడా. అంటే మీరు చూస్తే కొంతకాలం కిందట జ్యోతిష్ మఠ్లో, అలాగే ద్వారకాధీశులకి వాళ్ళని నియమించడానికి వారు చూసిన దిక్కు ఏది అంటే శృంగేరియే. అక్కడున్న జగద్గురువులు బ్రహ్మలీనులు అయిన తర్వాత వారు మొట్టమొదట వారు చేసిన పని ఏమిటి? ఉత్తరాధికారులు అంటే శృంగేరి జగద్గురుల్నే ఆశ్రయించారు. ఇంకెక్కడికి వెళ్ళే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ, శంకరాచార్యుల నుంచి వచ్చిన ఒక చక్కటి వ్యవస్థ వచ్చి, అప్పుడు భారతీ తీర్థ స్వామి వారి యొక్క అనుగ్రహంతో విధుశేఖర భారతీ స్వామి వారు వెళ్ళి అక్కడ ఆ గురువులకి పట్టాభిషేకం చేసిన సన్నివేశం అందరూ చూసిందే అన్నమాట. అంటే వారి యొక్క సార్వభౌమత్వం మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ మా గురువులు చెప్పిన ఒక రహస్యం ఏమిటి అంటే, ఈ ఆంధ్ర, ద్రవిడ, కర్ణాటక, కేరళ అని వాడారు శంకర్లు. అసలు శంకర్లు పుట్టింది ఎక్కడ అంటే కేరళలో. పీఠస్థాపన కర్ణాటకలో మలహానికరేశ్వరం దగ్గర ఉన్న శృంగేరి. అదే శృంగేరి. వేరే వాళ్ళ పేర్లు ఏదో పెట్టుకుంటే పేరు మాత్రమే, అదే 4 పేర్లు పెట్టుకోవడంత మాత్రాన అదేం అయిపోవు కదా అట్లా. అందుకని శృంగేరి సాక్షాత్తు మలహానికరేశ్వరం దగ్గర ఉంటుంది. ఎందుకు అంటే మలహానికరేశ్వర లింగం, అదే ఈశ్వరగిరి అని పిలుస్తారు. అది విభాండక మహర్షి తపోభూమి. అది అక్కడే ఋష్యశృంగుల వారు, విభాండక మహర్షి యొక్క కుమారుడైన ఋష్యశృంగుల వారు తపస్సు చేసిన ఆ జ్ఞాన భూమి. అందుకే మీరు ఎంతో ప్రశాంతత, ఆ స్మరణకి ఇక్కడే మనకు అంత ప్రశాంతత వస్తుంది. మీరు ఆలోచించండి, గురువుగారు వస్తున్నారు అంటే ఎవరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్ళి జరుగుతోందా, ఎవరికి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయా, సంపద కలిసి వచ్చింది అకస్మాత్తుగా, అంతటి పండగ వాతావరణం ఎందుకు వచ్చింది? అదంటే ధర్మనిష్ట వల్ల, తపోనిష్ట వల్ల. జగద్గురు అంతటా వ్యాపించి ఉంటారు కాబట్టి ఆ శక్తిలోంచి వస్తుందన్నమాట. అదంతా అదే అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చూడవలసింది అదే. అందుకే శృంగేరి అన్నది కేవలం దక్షిణామ్నాయ. అయితే కర్ణాటకలో వారు పీఠం పెట్టారు, కానీ వారు మఠామ్నాయ శాస్త్రంలో ఆంధ్ర అని మొట్టమొదట మన తెలుగు రాష్ట్రాల పేర్లు రాశారు. ఇది ఎందుకు అన్నప్పుడు వారు చెప్పారు, అందరూ కూడా ఎక్కడికైనా శంకర విజయాలు చదివినప్పుడు అందరూ కూడా వెళ్తున్నప్పుడు ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు కొంచెం వేరే సిద్ధాంతాలు ఉండి శంకరులతో వాగ్వాదానికి దిగిన వాళ్ళు అలా ఉన్నారు కొందరు. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మటుకు శంకరులు రాగానే వారికి సాష్టాంగ నమస్కారాలు పెట్టి శరణాగతి పొంది వారిని, స్వామి మీరు దయచేసి మా అందరినీ అనుగ్రహించండి అని చెప్పి శంకరుల్ని స్వాగతం చెప్పారన్నమాట. అందుకు ఒక గొప్ప ప్రీతి శంకరులకి ఆంధ్ర అంటే మన తెలుగు వాళ్ళం. ఇప్పుడు మనం అలాంటి సన్నివేశంలోనే ఉన్నాం. జగద్గురులు వస్తుంటే మనందరం కూడా అట్లాగే సన్నద్ధులై ఉన్నాం. వేరే ఆలోచన కూడా లేదు మనకి. మాకు గురువులంటే శృంగేరి గురువులు మాత్రమే, ఇతరత్ర అవసరం కూడా లేదు మాకు వేరే వాళ్ళు. అక్కడేవో మహిమలు వస్తాయి, ఇవి వస్తాయి, రానివ్వండి. కావాల్సింది జ్ఞాన వైరాగ్యం.
ఎప్పటి నుంచి ఏ సమయాల్లో అన్నం తినేటప్పుడు కూడా చేసుకో, జ్ఞాన వైరాగ్యం రావాలని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అదే కదా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అందుకు జ్ఞానము వైరాగ్యము కావాలంటే కేవలం పట్టుకోవాల్సింది శృంగేరి జగద్గురుల యొక్క పాదద్వంద్వములు మాత్రమే అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే ఆ శంకరులు అందుకు ఆంధ్ర ద్రవిడ అని మనకి ప్రత్యేకంగా వారు ఒక పిలుపునిచ్చారన్నమాట. ఇది మర్చిపోకూడదు. మనం శంకరులు వచ్చినప్పుడు అందరం కూడా ఏదో ఒక సేవా భాగ్యంలో ఉండాలి. అట్లాగే శంభోర్మూర్తి చరత భువనే అన్నాం. సాక్షాత్ ఆ కైలాసనాథుడే దక్షిణామూర్తి, సర్వ విద్యలకు నిలయము. అదే పద్ధతి మనకి శంకరాచార్యుల వారి యొక్క చరిత్రలో కనపడుతోంది, ఈ పరంపరలో కనపడుతూ ఉంటుంది. అందుకే మన గురువులు చూడండి, ఎప్పుడన్నా శాస్త్రసభ ప్రత్యేకంగా వారే కూర్చుంటారు, నిర్ణయాధికారంలో సమస్య ఇస్తూ అంతా కూర్చొని వింటూ ఉంటారు ఎవరు ఏం చెప్తున్నారు అని. వేరే చోట ఏమంటారు ఆ సాహసం కూడా చెయ్యరు వాళ్ళు. ఇంకా శృంగేరిలో మీరు ఇంకా గొప్ప విషయం చూస్తే జగద్గురువులు శాస్త్రసభ చేస్తూ ఉంటారు, అనుగ్రహ భాషణాలు ఇస్తూ ఉంటారు. అలాగే వారి ఉత్తరాధికారులు అనేక బ్రహ్మచారులు అక్కడ వేద పండితులకి వాళ్ళందరికీ కూడా గురువుగారు పాఠం చెప్తారు. కానీ ఇతరత్ర చూస్తే పాపం వేరే వాళ్ళని పిలిపించుకొని పాఠాలు చెప్పే ఒక దుస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ పీఠానికి పేరుకి ఎవరో కూర్చోబెట్టారో, కూర్చుంటున్నాము, కాలం నడుస్తోంది, బాగుంది, అందరు నమస్కారాలు పెడుతున్నారు, బాగానే ఉంది. పాఠం చెప్పమంటే అదెలా అవుతుంది, మన వల్ల ఎలా అవుతుంది? 10 మందిని పిలిపించాలన్నమాట. ఇట్లా ఉండదు. శృంగేరి గురువు గారు అంటే సాక్షాత్ ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అని ఎట్లా అంటామో ఒక జ్ఞానమూర్తి అన్నమాట శృంగేరి జగద్గురులు. ఈ యొక్క గొప్ప వైభవాన్ని మనము శృంగేరి ఆచార్యుల దగ్గర చక్కగా చూడొచ్చు అన్నమాట. అందుకు సాక్షాత్ శంకరుడే, శంకర సాక్షాత్ అని. ఈ విషయాలు ఎన్నో ఉంటాయి. మీరు అందుకే మాధవీయ శంకర విజయం యథార్థానికి అది మాత్రమే ప్రమాణం మనకి. ఎందుకు అంటే శృంగేరిలో వచ్చిన పరంపరలో వచ్చిన విద్యారణ్య స్వామి వారు అన్నట్టు భాష్యం ఇచ్చింది విద్యారణ్య స్వామి వేదానికి, అది అందరూ చూస్తారు. కానీ సేవ చేసుకోవడానికి, కృతజ్ఞతను తెలుపుకోవడానికి మటుకు ఇక్కడ అక్కడ చేతులు చేస్తూ ఉంటారు. అదొక దుస్థితి అనే చెప్పాలన్నమాట. అలాంటి విద్యారణ్య స్వామి మనకిచ్చిన అమోఘమైనది ఏమిటి అంటే మాధవీయ శంకర విజయం సత్ప్రమాణం అదనమాట. దాంట్లోనే ఇది కూడా చెప్పారనమాట. ఏమిటి అంటే అవతారశ్చ కాలట్యాం కేదారయంతర్హితాయ చ చతుష్పీఠ ప్రతిష్టాత్ర జయతో శంకరో గురువు అని. అంటే ఆయన పుట్టింది, అవతారం చేసింది. అవతారం అది పుట్టింది అని మనం ఇంకా గబాలను అనేస్తాం, కానీ అవతారం అది వారి అవతారం. అది కేరళలో. తర్వాత వారు కేదార్నాథ్లో అంతర్హితాయచ, కేదార్నాథ్లో వారు సశరీరముగా వారి అవతారాన్ని చాలించారన్నమాట. వారి ముందు చూపు 4 పీఠా వ్యవస్థని చక్కగా చేసి ఉన్నారు. అలాంటి గురువులే మనకి గురువులు అన్నమాట. యథార్థానికి అంతకి ముందు పీఠం పెట్టాలి, ఇలాంటి ఒక ప్రణాళిక చేయాలి, ధర్మాన్ని కొనసాగించాలని ఎవరికీ అంత ఆలోచన లేదు. కానీ అంత గొప్ప పని శంకరాచార్యుల వారు మాత్రమే చేయగలిగారన్నమాట. అందుకు ఆ 4 పీఠాలు కూడా చాలా ముఖ్యమైనవి. మన అదృష్టం ఎప్పుడు కూడా దక్షిణంలో శృంగేరి. ఖచ్చితంగా అందరూ కూడా దర్శనం చేసుకుంటూనే ఉండాలన్నమాట. శృంగేరికి వెళ్ళి సంవత్సరానికి 1-2 సార్లు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ గురువుల యొక్క అనుగ్రహాన్ని మనము పొంది తీరవలసినదే. అట్లా ఇంకొక విషయం మనం తెలుసుకునేది శంకర సాక్షాత్ అని ఒకటి ఉంది. అంటే ఎందుకు శంకరులు సాక్షాత్ ఆ కైలాసనాథుడైన శంకరుడే అంటున్నారు అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఏమిటి అంటే శంకరాచార్యుల వారి చరిత్రనే చూసుకున్నప్పుడు ఇప్పుడు ఒక నది ఉంది. ఒక నది దాని గమనం ఒకవైపు ఉంటుంది, ఇటు నుంచి అటు వెళ్ళాలి అంటే అది అలాగే వెళ్తుంది. ఎందుకు కొంతకాలం అయ్యాక స్వతంత్రంగా నేను వెనక్కి తిరిగి వస్తాను అంటే అది తిరగదల. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క శాసనం అది. ఈశ్వరుడు ఇలా వెళ్ళమన్నాడు, నా దిక్కు ఇదే, ఈశ్వరుడు నా దిక్కు నిర్దేశించాడు. ఇంకా వినదు అది, ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా. కానీ శంకరుల యొక్క జీవితంలో ఒక గొప్ప సంఘటన ఉంది. వారు అతి చిన్న వయసులో, ఇది సన్యాసం తీసుకోక ముందర వారి తల్లిగారు అక్కడ వెళ్ళి పూర్ణానదిలో నీరు సేకరించడానికి వెళ్తున్నప్పుడు ఎండ దెబ్బలా తగిలి కొంచెం వారు బడలికకి లోనయ్యారు. అది చూసి పరమ కరుణామయుడైన దయాలు అయిన శంకర భగవత్పాదాచార్య వాళ్ళు పూర్ణానదిని ప్రార్థించారనమాట. అమ్మా, ఇట్లా నా తల్లికి ఇబ్బంది కలుగుతోంది, నువ్వు దూరంగా ఉండడం వల్ల దయచేసి
నీవు కొంచెం మా అమ్మగారికి దగ్గరలోకి రావాల్సినదని ప్రార్థన చేసి వారు వెళ్ళిపోయారు. అందరూ నిద్రపోయారు. ఆ రాత్రి పొద్దునే అందరికీ వర్షం పడుతుందా, తుంపర్లు పడుతున్నాయి అంటే కొంచెం అలవాటు ఉంటే ఎయిర్ కూలర్స్ ఉండేవి ఇది వరకు, ఇప్పుడు ఉండొచ్చు. ఎక్కువ నీళ్ళైనప్పుడు తుంపర్లు పడుతూ ఉంటాయి, చల్లటి గాలి, అది కూడా బాగుంటుంది. అట్లాగా అందరి ఇళ్లలోంచి కిటికీల్లోంచి జల్లులు పడుతూ ఉన్నాయి. అందరూ చూసి ఏమిటి ఇంత గొప్పగా చల్లగా ఉంది గాలి, ఏమైంది అంటే పూర్ణ నది గమనం మార్చుకొని ముందుకు వచ్చింది. అంటే ఏ ఈశ్వరుడు సృష్టి అప్పుడు గమనము నిర్దేశించారో ఆ ఈశ్వరుడు చెప్తేనే ప్రకృతి అన్నది వింటుంది మాట. ఇది ఒక గొప్ప నిర్ధారణ అన్నమాట. శంకరులు సాక్షాత్ శంకరాచార్యులు వారే అని చెప్పడానికి అలాంటివి అనేక సందర్భాలు ఉన్నాయన్నమాట. అట్లాగే మీరు చూస్తే శంకరాచార్యుల వారి చరిత్రలోనే వారు ముందరే కనకధార చేసి అమ్మ కరుణతో ఏదో, ఇప్పుడు వారు భిక్షాటనకి వెళ్ళారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, ఒక బీద బ్రాహ్మణుని చూసి అనుగ్రహిద్దామని తలిచి అక్కడ భవతి భిక్షాందైహి అంటే వారికి ఇవ్వడానికి ఏదీ లేదు కానీ ఏదో ఒక ఎండు ఉసురుగా ఇస్తే జగన్మాతని ప్రార్థించారు వారు దయతో. ఎందుకు? జగన్మాతని ప్రార్థిస్తే ఆ బీద బ్రాహ్మణికి కొంచెం ధనమో ఏదో ఇస్తారని. అంటే ఇంత శక్తి ఉన్నవారు మనం ఇక్కడ బాగా పట్టుకోవాల్సిన ఒక చిన్న థిన్ లైన్ ఏమిటి అంటే, ఇంత శక్తి ఉన్న శంకరులు అప్పుడే అన్నపూర్ణాష్టకం చేసుకొని వారు భిక్ష తీసుకొని గురువులకు ఇవ్వచ్చు, కానీ వారి ధర్మము తప్పలేదు. శక్తి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వినియోగించుకోలేదు. అది మనం పట్టుకోవాలి. అక్కడ వారికి వారు కూడా వాడుకోలేదు. అది చూసారా, వారి ధర్మం అంటే అక్కడే వారిలో వైరాగ్యం అంతా తెలుస్తోంది మనకి. శంకరులతో అంత చిన్న వయసులో 5 ఏళ్ళు అలాంటి సమయంలో అంటే మనం చూడండి 5 ఏళ్ల పిల్లలు ఎలా ఉంటారో మన ఇళ్లలో ఒకసారి చూస్తే శంకరులు ఎట్లా ఉన్నారో చూస్తే ఆశ్చర్యపోతాం. అక్కడ అవతారం అదని తెలుస్తోంది. ఏదో పెరిగి ఎవరో నేర్పిస్తే వచ్చేవి కాదది. అలాంటి శంకరులు జగన్మాతని ప్రార్థించగా అమ్మవారు అన్నారన్నమాట, లేదు ఈ బ్రాహ్మణి వీళ్ళ కుటుంబం ఇదివరకు ఎవరికి కూడా దానం ఇచ్చింది లేదు, ఆ పుణ్యం సరిపోవట్లే. ఇప్పుడు శంకరులు ఇదిగో అమ్మ నాకు ఇప్పుడు ఇచ్చారు ఒక ఉసిరికాయ, అది తినడానికి కూడా యథార్థానికి పనికిరాదు, ఎండిపోయిన ఉసిరికాయ, అయినా కూడా నాలాంటి వాడికి ఇస్తే ఏ ఫలం ఇస్తావో ఆ ఫలం ఆవిడికి ఇవ్వు అన్నారు. ఇప్పుడు జగన్మాత కనక మహాలక్ష్మి కనక వృష్టిని కురిపించిందన్నమాట అమ్మవారు. అంటే ఇక్కడ మీరు పట్టుకోవాల్సింది ఏమిటి, శంకరులు ప్రార్థన చేశారు, కనక వృష్టి వచ్చింది. అలా దాటేస్తే అద్భుతం, అనుమానమే లేదు. మనం కూడా కనకధార చేసుకుంటూ బాగుపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, మనం కూడా దానిలో ఒకళ్ళం. కానీ అక్కడ శంకరుల మాట దేవతలు వింటున్నారు అంటే అర్థం ఏమిటి? దేవతలు ఎవరి మాట వింటారు అసలు? వారికన్నా పైన ఉన్న వాళ్ళ మాటే వినాలి. అట్లా చూసుకున్నా శంకర సాక్షాత్ అన్నది తెలుస్తోంది. రెండవది బీద బ్రాహ్మణికి పుణ్య విషయం లేదు, కర్మ సరిపోవట్లేదు ధనానికి అన్నారు. కానీ కర్మ ఎలాగ అర్థం చేసుకోవాలి, ఏ కర్మ ఫలము ఏది ఇవ్వాలి అంటే కర్మఫలదాతగా ఆ రోజు శంకరాచార్యుల వారు నిలబడి నిర్ణయం చేశారు, ఈ కారణంతో నువ్వు ధనము ఇవ్వచ్చు వీళ్ళకి అని. అది జగద్గురుత్వం, సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదు మనం చూస్తూ ఉంటాం జగద్గురువులకి. ఇదే అన్నమాట. అంటే వారు కనుక అనుకుంటే అనుగ్రహం ఇద్దాము అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఇంకా కర్మలు ఏదైనా కూడా త్రికాలజ్ఞులైన ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహంతో అన్నీ సమకూరుతాయి అన్నమాట. ఈ విషయం ఒకటి గొప్పగా మనం చూడొచ్చు. ఇప్పటికీ శృంగేరిలో కూడా జగద్గురువుల యొక్క అనుగ్రహం అలాగే ఉంటుంది. కొంచెం వెళ్ళి సమయాన్ని వెచ్చించాలన్నమాట. మనం వెళ్ళి అక్కడ ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగా ఈ స్తంభం ఇలా ఉంది, ఆ స్తంభం ఇలా ఉంది, అక్కడితో ఆగిపోకూడదు. అసలు జగద్గురువులు ఎలా ఉన్నారు, వారి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, అసలు పూజ చేస్తుంటే ఎలా కూర్చుంటారు వాళ్ళు. మనం ఇప్పుడు ఇంకా లైవ్ వస్తుంది, ఇంకా ఎన్ని వ్రతాలు చేస్తున్నారు, ఎన్ని విషయాలు ఉన్నాయా మనకే తెలియవు. అవన్నీ మనం తెలుసుకుంటూ ఉంటే ఇంకా ధర్మనిష్ట. ఒక జగద్గురువులో 1.5 గంటన్నర 2 గంటల సేపు కేవలం మనలాంటి సామాన్యులను అనుగ్రహించడానికి వారు చంద్రమౌళీశ్వర అనుగ్రహం పూజ చేస్తూ ఉంటారు, లోక కళ్యాణార్థం. మళ్ళీ అది చేస్తూ వారి దయ చూడండి. వేరే వాళ్ళు ఏమిటో కనపడనివ్వరు, ఎప్పుడు కూడా అర్చనామూర్తుల్ని కానీ మూల విరాట్ని కానీ కనపడనివ్వరు. అది ఏదో వాళ్ళు పెట్టుకున్న కొన్ని నియమాలు మనకు తెలియదు. కానీ శృంగేరిలో అలా ఉండదు. పరమ కారుణ్యం వాళ్ళకి, అందరూ చూడాలి.
అది చూడడం వల్ల పుణ్యం వస్తుంది. మొట్టమొదట శ్రద్ధాభక్తులు ఏర్పడతాయి. అట్లాగే పూజ కూడా మనకి అనుకూలంగా కూర్చొని వారు పూజ చేస్తూ ఉంటే కనపడుతూ ఈ మంత్రానికి ఆ పుష్పం పడుతోంది, ఇక్కడ ఇలా ధార పడుతూ ఉంది. ఇలాంటి చోట వారు లింగాన్ని అంత జాగ్రత్తగా తీసుకుని దాన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు, గంధం అంత చక్కగా అలంకరిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా వారు పువ్వులు పట్టుకునే విధానం చూడండి, మనం ఫీల్ అవుతాం. అది అంటే పువ్వులు అలా మెత్తగా ఇలా ఇలా అని ఇట్లా వేస్తారు. అది మనకి తెలుస్తుంది, ఆ మెత్తటితనం, ఆ పువ్వుల్లో ఉన్న మెత్తటితనం మన మనసుకి తెలుస్తుంది అన్నమాట. అంటే అలా అంత జాగ్రత్తగా వేయాలన్నమాట పువ్వులు వేయడం అవన్నీ. ఇలా ధర్మనిష్ట అన్నది ఎంతో విశేషంగా మనం ఈ ఆచార్యుల దగ్గర చూడొచ్చు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే శంకరుల నుంచి వచ్చింది అన్నమాట. ఆనాడు శంకరాచార్యుల వారు మనకి ఏమి చేశారంటే భాష్య గ్రంథం ఇచ్చారు, స్తోత్ర వాంగ్మయం ఇచ్చారు, ఇలా ధర్మయాత్రలన్నీ చేస్తూ ఉన్నారు, విజయయాత్రలు. ఈ శంకరాచార్యుల వారు అదే చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే ధర్మయాత్రలు చేస్తూ అందరికీ కూడా అనుగ్రహ భాషణం ఇస్తున్నారు. వేరే వాళ్ళు అనుగ్రహ భాషణం కూడా ఇవ్వలేరు, ఇచ్చినా కూడా ఏదో పూర్వవైభవం అని అక్కడక్కడ చెప్పుకుంటూ తిరగడమే సరిపోతుంది తప్ప ఒక వేదాంత సిద్ధాంతము అది ఎలా చెప్పాలి, ఎలా అర్థం చేయాలి మనలాంటి సామాన్యులకి అన్నది కేవలం శృంగేరి గురువులు మాత్రమే చేయగలరు. మనం చూస్తూ ఉంటాం కూడా. అది చాలా గొప్ప విషయం. అక్కడ వేదాంతం సామాన్యులకు చెప్పడం అంటే ఎంతో క్షుణ్ణంగా తెలిసిన వారు మాత్రమే చేయగలరు. లేకపోతే పండితులకేమో అన్న భ్రమలో ఉంటాం మనలాంటి వాళ్ళం, దాని జోలికి పోం. కానీ గురువులు ఆ భయాన్ని మనకి లేకుండా అద్వైత అనుభూతి మనకి కలగాలని చెప్పి వారు అనుగ్రహ భాషణంలో కూడా చక్కగా మనకి మొన్న కూడా దుర్గా అమ్మవారి స్తోత్రం వారు చదివి మనందరినీ చేసుకోమని దిశానిర్దేశం చేశారు. అట్లాగే అనుగ్రహ భాషణం చేస్తూ కూడా వేదాంతం నేర్చుకోవాలి, భగవద్గీత అందరూ చదవాలి అని కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ దేనికి అంటే మార్గం తెలియదు, ఈశ్వరుణ్ణి పొందాలి అందరికీ తెలుసు, మోక్షం కావాలి తెలుసు, ఎలా పొందాలి, మార్గం ఏమిటి, ఎవరు చెప్తారు అంటే జగద్గురువులే చెప్తున్నారు. మనకి ఎలా అడగాలో తెలియట్లేదు, కానీ మన మనసులో కూడా ఆయన ఉంటారు, అంతటా వ్యాపించిన వారే జగద్గురువు కాబట్టి అది కూడా తెలుసుకునే వారి భాషణంలో మనకి ఆ సందేశాలన్నీ చెప్తూ ఉంటారు. మీరు ఇంకోటి గమనించండి, వారి యొక్క జగద్గురువుల యొక్క అనుగ్రహ భాషణాన్ని వినండి, మీకు ఏదో ఒక సమాధానం దానిలో దొరికి తీరుతుంది అన్నమాట. ఇది రాసి పెట్టుకోవచ్చు. మనం ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఒకే అనుగ్రహ భాష నలుగురు ఐదుగురు వినొచ్చు, నలుగురు ఐదుగురికి వేరే ఆలోచన ఉండొచ్చు, కానీ ఎవరికి వాళ్ళకి వచ్చే సమాధానం దాంట్లో వచ్చి తీరుతుంది అన్నమాట. అది ఎట్లాగా అంటే సర్వాంతర్యామిత్వం అక్కడ జగద్గురువుల దగ్గర తెలుస్తుంది. ఈశ్వరుడు సర్వాంతర్యామి, గురువు ఈశ్వరుడు అభేదం అని మాట, అది మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఆచార్యుల వారి దగ్గర. ఇది ఒకటి బాగా మీరు చూస్తూ ఉండాలన్నమాట. అట్లాగే శంకరాచార్యుల వారు మనకి ఎలా వాంగ్మయం ఇచ్చారో అంత గొప్ప స్తోత్రం. మీరు చూడండి, ఇప్పుడు ఏదో చిన్న పల్లెటూర్ల దగ్గర చిన్న చిన్న పిల్లలను అడిగితే ఏదైనా స్తోత్రం చెప్పమంటే వాళ్ళు చెప్పేస్తారు. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది, ఏ లింగాష్టకం లాంటిదో, ఐగిర్ నందిని అని చెప్పో ఏవో చెప్తారు. కానీ చాలామందికి తెలియంది అది శంకరుల వాంగ్మయం అని తెలియదు. భజగోవిందం అందరింట్లో కూడా మారుమోగేదే. యథార్థానికి శంకరులు ఇచ్చారా అని ఇప్పుడు అంటే బాగా తెలిసింది. చాలామందికి ఇదివరకు అది తెలిసేది కాదు, ఏదో పాడుకునేవాళ్ళు అది. కానీ అట్లాగా కాకూడదు అనమాట శంకర వాంగ్మయం. ఎంత సరళంగా ఉంది. దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏమిటి అంటే ఎందుకు ఆ సందిగ్ధత వస్తుంది అంటే శంకరాచార్యుల వారు ఏ పని చేసినా కూడా వారు నాకు పేరు రావాలి అన్న ఒక ధోరణిలో ఎప్పుడూ ప్రవర్తించలేదు. 4 పీఠాలు పెట్టారు, వారి పేరు ఎక్కడా పెట్టుకోలేదు. ఇది నా పీఠం, ఇది నా పీఠం, నేను కూర్చుంటా కాసేపు, వారు ఎక్కడా అన్నది లేదు, ఉండదు. స్తోత్రానికి కూడా వారు ఎప్పుడు మకుటం లాగేది శంకర కృతం అని వారు రాయలేరు. మనం మర్చిపోకూడదు భక్తులం, అందుకు మనం రాస్తున్నాం అది తెలుసుకోవడానికి. అంటే అంత నిస్వార్థమైన సేవ మానవాళికి వారు ఇచ్చారు అంటే అది మనకి భిక్ష ఇచ్చారన్నమాట. జ్ఞాన భిక్ష ఇచ్చి వెళ్ళారు శంకరులు. మనం అది స్వీకరించడమే, దానిలో వెతుక్కోక్కర్లేదు. శంకరుల వాంగ్మయమా తీసి చదవడమే. అర్థం కావట్లేదు, అర్థమయ్యే వరకు చదువుతూ ఉంటే అర్థం అవుతూ ఉంటుంది, అది అన్నమాట. అలాంటి అంత సరళమైన శంకర వాంగ్మయము ఇప్పుడు మనం చూస్తే జగద్గురువులు కూడా ఇచ్చే కీర్తనలు అంత అందంగా ఉంటాయి అన్నమాట. శ్రీ శంకరాచార్య వర్యం, అది మీరు వినే ఉంటారు. ఎంత గొప్పటి భావనలు ఉంటాయంటే అప్పుడప్పుడు నేను చదివినప్పుడు అది భారతీ తీర్థస్వామి వారికి చెప్పిన స్తోత్రం అన్న భావన వస్తుందన్నమాట. అంటే రుద్రాక్షమాలా విభూషం చంద్రమౌళీశ్వరారాధన అని ఉంటుంది.
మనకి వారు అలాగే దర్శనమిస్తూ ఉంటారు. ఏమిటా విచిత్రము అంటే అభిన్నం. అసలు ఒక శంకరాచార్యుల వారే మఠామ్నాయ శాస్త్రం చెప్పారు, ఈ పీఠంలో వచ్చేవారు నేనే అని మీరు దర్శనం చేసుకోవాలి. అంతేగాని ఇది వేరే ఆయన శంకరుల యొక్క శిష్యులు ఇంకోళ్ళు అలాంటి ఆలోచన కాదు. దానికి కొన్ని నియమనిష్టలు చెప్పారనమాట. జ్ఞాన వైరాగ్యాలు సంపత్తి అవన్నీ ఉన్నవారు ఆ పీఠంలో నా స్వరూపులే అని చెప్పారనమాట. అది మనం చూస్తాం అక్కడ. అందుకని ఈ వాంగ్మయం కూడా చూడండి, జగద్గురువులు ఎన్నో ఇచ్చారనమాట, పూర్వ జగద్గురువులు కూడా. అవన్నీ చూడండి. అలాగే గరుడ గమనతవ ఎంత గొప్పటి భావనలు, వాటిల్లో ఎన్నో రహస్యమైన కథనాలు కూడా ఉంటాయి. దాన్ని బట్టి మనం పట్టుకోవచ్చు, ఓ ఇలాంటి కథ ఒకటి జరిగిందా, ఇలా జరిగిందా. సంగీతబద్ధమై ఉన్నాయి ఆ స్తోత్రాలు. ఏదో రాశామా అంటే రాసినట్టు కాదు, సంగీతానికి కట్టుబడ్డాయి. అవి పాడుతుంటే ఎంతో రమ్యంగా ఉంటాయి, నోటికి వచ్చేస్తూ ఉంటాయి. అది మన పిల్లలతో పాడిస్తూ ఉండాలన్నమాట. దానికి మొట్టమొదటి ఏమి చేయాలి అంటే మనము ఆచార్య స్థానం ఇంట్లో తెచ్చుకోవాలి. జగద్గురువులు చెప్పిన అనుగ్రహ భాషణంలో ఉన్నవన్నీ మనం నేర్చుకుని అవన్నీ మన ఇంట్లో, ఇక్కడ పీఠ వ్యవస్థ ఎలా నడుస్తుందో మనం కూడా మన పిల్లలు వాళ్ళ తర్వాతి తరంకి కూడా చెప్పాలి మన గురువులు ఎవరు, మనం ఎటు వెళ్ళి అనుగ్రహం తెచ్చుకున్నాము, ఎక్కడికి వాళ్ళకు కూడా అంతిమ గమ్యము ఏది, ఇవన్నీ మనము మన పిల్లలకు కూడా నేర్పించి తీరాలి. లేకపోతే వాళ్ళు ఎప్పుడూ కూడా కొంతకాలం అయితే ఇదే ప్రమాదం అవుతుంది. అందరూ హిందూ ధర్మం చెప్పేవాళ్ళే, అందరూ సనాతన ధర్మం చెప్పేవాళ్ళే, అందరూ ఒకే రంగు వస్త్రం ధరించిన వాళ్ళే. కరెక్టే, అన్నీ అదే. అందుకే అన్నారు కదా మెరిసేవన్నీ బంగారం కాదని చెప్పి. అది అందుకే జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. ఎందుకంటే ఎవరు కూడా మాకు ఒక ఆయన చెప్పాడు, పెద్ద ఆయన, ఏదన్నా డూప్లికేట్ ఫోన్ తయారు చేయాలంటే ఏదో చీప్ ఫోన్ పట్టుకొని దాన్ని ఎవడూ చెయ్యడు, మంచి ఐఫోన్ లాంటి దాన్నే డూప్లికేట్ చేస్తాడు, అప్పుడే అది అమ్ముడు పోతుంది. అంటే ఈ పేర్లు పెట్టుకొని బ్రతుకుతేనే వాళ్ళ నడవడి సాగుతుంది. అది తప్పదు, అది సహజంగా ఉన్నదన్నమాట. అదేమిటి అంటే ఆశ వల్ల పుట్టేదన్నమాట. నాకు పేరు కావాలి, మా వాళ్ళకి పేరు కావాలి, గుర్తింపు రావాలి. శంకరులే అనుకోలేదు అట్లా. మనకెందుకు అవన్నీ? మనం సేవాభావనతో చేయాలి, భక్తి భావనతో చేయాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఇవే కదా చెప్పింది శంకరులు కూడా. అలాంటిది మర్చిపోయి నాకేదో గుర్తింపు రావాలనుకుంటే అది వచ్చేది కాదు, వచ్చినా అది నిలబడేది కాదు. ఆ తాత్కాలికత్వం అన్నది అక్కడే బయట పడిపోతుంది ఎప్పుడన్నా కూడా. అందుకు మనం కూడా అప్రమత్తంగా ఉంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ శంకరుల యొక్క బాటలోనే మనం నడవాలి. వారు అన్నారు పెద్దలు, చిన్ని సందేహం వచ్చినా మనం మొహమాట పడద్దు, జగద్గురువుల దగ్గరికి వెళ్ళి వారి అనుగ్రహాన్ని పొందితే సంశయం పోతుందన్నమాట. అది జ్ఞానము కావాలి, అది ముఖ్యమైన లక్ష్యం మనకి. శంకరులు ఎంత వాంగ్మయం ఇచ్చినా, భగవద్గీత తీసుకోండి, శంకరులు దానికి భాష్యం ఇవ్వకపోతే ఇప్పుడు కూడా చూస్తున్నాం, వీధిలో పాప్కార్న్లు అమ్మినట్టు పంచిపెడుతూ ఉంటారు భగవద్గీత. ఎంత దారుణం! భగవద్గీతకి ఇచ్చే విలువ అదా? పూజా మందిరంలో పెట్టుకొని పుష్పాలంకరణ చేస్తూ ప్రార్థించాలి, కనీసం శ్లోకం చదవకపోయినా. కానీ భగవద్గీత కించిదధీత అన్నారు అంటే కొంతన్నా చదవాలి. అది మంత్రయుక్తమైనది భగవద్గీత. అలా రోడ్ల మీద ఎక్కడ పడితే పట్టుకునేది కాదు. అది అర్హత ఉన్నవాడికి ఇవ్వాలన్నమాట. అందుకే ఇదంతే నా భక్తాయ నా తపస్కాయ అని కూడా అంటారు. అంటే భక్తి లేని వాడికి, తపస్సు లేని వాడికి, అసలు జిజ్ఞాస లేని వాడికి ఇస్తే ఏం చేస్తాడు? ఆకలి లేదు, అన్నం ఇచ్చాం, ఏం చేస్తాడు? ఇలా 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 కెలికేసి పాడేస్తాడు వాడు. అసలు పుచ్చుకునేవాడికి ఉండదు, ఆ పదార్థము వ్యర్థం అవుతుంది. అలా కాకూడదు. జ్ఞానామృతం, అది అద్వైతామృత వర్షిణీం, అది భగవద్గీతకున్న యొక్క గొప్ప స్థాయి. అలాంటిది శంకరుల యొక్క మార్గంలో మనం ఉన్నాం కాబట్టి వారి భాష్యంలో ఏం చెప్పారని అర్థం చేసుకోవాలి. అక్కడ బయటపడేది కేవలం అద్వైతమే తెలుస్తుంది. కానీ కర్మముని యోగముగా ఎలా మార్చుకోవాలి అది శంకరులు ఇచ్చారన్నమాట. అది కృష్ణ పరమాత్మ ఇచ్చిందే. దాన్నే వ్యాసులు వారు సంపుటీకరణం చేశారు. దాన్నే శంకరులు మాత్రమే అర్థమయ్యేటట్టు ఇవ్వగలిగారు. ఎందుకు అంటే సదాశివ సమారంభం లేదా నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఇది మన పరంపర కాబట్టి ఆ పరంపరలో ఉన్న వాళ్ళ హృదయం మాత్రమే మనకి తెలుస్తుంది. ఇతరులు ఏదో చెప్తున్నారండి భగవద్గీతలో, ఏదో చెప్తున్నారు, ఏదో మభ్య పెడుతున్నారు అంటే అవసరం లేదు. జ్ఞానం అంత తేలిగ్గా వచ్చేది కాదు, అసలు రాదని కాదు. శంకరులు అందుకే వేద గర్భితమైన ఉపనిషత్ రహస్యాలన్నీ కూడా ప్రకరణ గ్రంథ రూపాల్లో ఇచ్చారు.
అందుకే మీరు ఒక ఆత్మబోధ, వివేక చూడమని, అపరోక్షానుభూతి ఇలాంటి గొప్ప గ్రంథాలు పట్టుకొని అర్థం చేసుకోండి. గురుముఖత అన్నది ఎప్పుడూ చెప్పబడుతుంది. ఎందుకంటే పరంపర ఏవం పరంపరా ప్రాప్తం. గీతలో కూడా అదే ఉపదేశం మనకి. పరంపర లేనిది కూడదన్నమాట. ఇప్పుడు పరంపర కావాలి అన్నారని చెప్పి కొత్తగా నేను 10 మందిని ముందు వెనక వేసేసుకొని నా పరంపర ఇదని అట్లా ఫోటోలు లేకపోయినా వాళ్ళది తెచ్చి బొమ్మలు వేయించుకొని కూర్చోబెడితే అది కష్టం. పరంపర అని ఎందుకు చెప్పారంటే నువ్వు జారిపోకుండా ఉండడానికి. అంతేగాని అది ఖచ్చితంగా పరంపర ఉందా అంటే అలాంటి పీఠాలకు అవసరం. ఇప్పుడు నాకు కూడా పరంపర ఉందా అంటే పరంపర యుక్తంగా వచ్చే జ్ఞానము కావాలి మనకి. అంతేగాని బాగుంది ఇదేదో అని చెప్పి 10 మంది 10 పుస్తకాలు రాసేసి అది చాలా పొరపాటు అవుతూ ఉంటుందన్నమాట. అందుకే అలాంటి పనులు, సాహసాలు ఎవరూ చేయకూడదు. అందరూ శృంగేరిని ఆశ్రయించండి అన్నప్పుడు ఆశ్రయిస్తే తప్పేమీ లేదు, చక్కగా వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. అప్పుడు అడగచ్చు, గురువుగారు మాకు మార్గనిర్దేశం చేయండి, నేను ఇలాగా లౌకికమైన ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాను, పలానా భాగ్యనగరం లాంటి ఊర్లలో ఉంటున్నాను, నేను ఇంత సంధ్యావందనం లాంటి నిత్యకర్మలు చేసుకోగలుగుతున్నాను, తర్వాత ఏమి చేస్తే నేను తరిస్తాను. ఈ ప్రశ్న ఎంతమంది అడగగలుగుతున్నారో మనకి మనం ఒకసారి తేల్చుకోవాలి. అప్పుడు కానీ, ఎందుకంటే ధర్మ అర్థ కామ మోక్షములు ఇచ్చిన మోక్షము ముఖ్య పురుషార్థమై కూర్చుంది అక్కడ. ధర్మము దేనికి చేస్తున్నావు? చివరికి మోక్షాన్ని పట్టుకోవాలి. అర్ధకామాలు ధర్మబద్ధమై మళ్ళీ మోక్షాన్నే పట్టుకోవాలి. ఇది మర్చిపోతే మోక్షం అన్నది ఎప్పటికీ వచ్చే జన్మలో చూసుకుంటామన్న భ్రమలో ఉంటాం. ఈ జన్మ ఎట్లా వచ్చిందో తెలియదు మనకి, అంటే వచ్చే జన్మ ఏదొస్తుందో కూడా తెలియదు మనకి. కాబట్టి మనకి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి చక్కటి గురువు సేవ అన్నది ఒకటి చేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అలా ఎందుకే మనం అంటాం గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అని. అంటే త్రిమూర్త్యాత్మకుడు గురు. వేరే సాంప్రదాయంలో మేము శివుడిని దండం పెట్టుకోండి, ఇంకోళ్ళని దండం పెట్టుకోండి, మేము విష్ణువుని ఆరాధించమండి అని ఏదన్నా అలా భిన్నాభిప్రాయాలు ఉన్నా గురువు మటుకు త్రిమూర్తాత్మకుడు. ఎంత గొప్ప విషయం! అందుకని జ్ఞానాన్ని మనలో సృజించేది వారే, జ్ఞానాన్ని వారు సృజించేది వారే, మనలో జ్ఞానాన్ని నిలబెట్టగలిగేది వారే, అద్వైత అనుభవాన్ని మనకి అందజేసి ఆ పరమాత్మ భావనలో మనల్ని లయము చేసే మహేశ్వరుడు ఆ గురువే. అందుకు మనము గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే ఈ త్రిగుణాలకి కూడా, ఈ త్రిమూర్తి ఆత్మకానికి కూడా సగుణ సాకారాలు ఉన్నాయి. కానీ నిర్గుణ నిరాకారుడైన ఆ బ్రహ్మమే గురువు. ఈ భావనతో చూడాలి. అలాగే శంకర సాక్షాత్ అని ఇవాల్టి రోజున మనం గురువుగారి దర్శనం చేసుకున్నాక మనం ఎలా ఉండాలంటే, మేము సాక్షాత్ శివుణ్ణే చూసాము ఆ భావన ఉండాలి మనకి. సాక్షాత్ శంకరాచార్యుల వారిని చూసాము అని నిర్భయంగా చెప్పుకోవచ్చు. అది అభిన్నత్వం మనకి రావాలన్నమాట. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అని ఆ ఈశ్వరుడు, గురువు, నీలో ఉన్న ఆత్మ ఇవన్నీ ఒకటే, దక్షిణామూర్తి యొక్క స్వరూపము. ఇది మర్చిపోకూడదన్నమాట. అందుకే మనం ఇక్కడ చూసినప్పుడు మాత్రమే శంకరుల యొక్క వాంగ్మయంలో ఆ పరంపరలో వచ్చిన వాళ్ళు మాత్రమే ఎక్కడా కూడా ఏదో అదే పరమ వైరాగ్యంతో ఉంటారు తప్ప నాకేదో పేరు రావాలనో ఇంకోటి ఏదో రావాలో ఎక్కడ మనం చూడండి. మన ఆత్మస్వరూపముగా అంతటా ఉన్నది ఆత్మయే, ఆ బ్రహ్మమే అన్న తీరుగానే మనల్ని పలకరిస్తారు గురువుగారు. ఇంత వైరాగ్యం ఉండి వారిని అందరికీ దర్శనం ఏంటంటే ఎంత కష్టమవుతుంది. అంటే మనం మామూలుగా చూస్తే మన లౌకికంలో ఒక పారాయణ చేస్తాం, ఒక గంట ఏదో మంత్రజపం చేసి ఎవరైనా వస్తే కాసేపు ఆగండి, ఇప్పుడే పారాయణ చేశాము. నిరంతరం బ్రహ్మనిష్టలో ఉండే వారిని తెచ్చి కూర్చోబెట్టి దయచేయండి, మాకు అనుగ్రహాన్ని ఇవ్వండి అంటే వారికి ఎలా ఉంటుంది? కానీ వారు అలా చేస్తున్నారంటే లేదు. ఎందుకు అంటే అద్వైతం, వాళ్ళంతా సర్వాత్మ భావన పొందిన వారికి అభిన్నంగా వేరేదేది లేదు. పూర్ణ సచ్చిదానంద రూపులే మన జగద్గురువులు. ఈ భావనతో వారిని దర్శనం చేయండి. జగద్గురువుల యొక్క దర్శనం చేసుకున్నప్పుడు ఏ ప్రశ్న అడగాల అన్నది కూడా మనలోనే ఆ గురువు యొక్క కటాక్షంతో ఉత్పన్నం అవుతుంది అన్నమాట. అది మన దారిని మారుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న జీవితం వేరు. అందుకు ఎలా ఉండాలి గురువుల దగ్గర? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, అది అన్నమాట. ఉపదేక్షంతు తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఇది పద్ధతి గురువుల్ని ఆశ్రయించడం అన్నది. చక్కటి ప్రశ్నలు, కోరికల ప్రవాహంలో పడిపోకూడదు.
ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకోవచ్చు, కానీ అక్కడితో ఆగిపోకుండా గురువులను సాక్షాత్ శంకర స్వరూపులుగా మనం దర్శనం చేసి, సర్వాంతర్యామి వారు ఇక్కడ మనం ఉండి తర్వాత ఇంట్లో ఎలా ఉంటామో వారికి మటుకు తెలుస్తుంది. అది మటుకు అప్రమత్తంగానే ఉండాలన్నమాట. కాషను, వార్నింగ్, కండిషన్స్ అప్లై అంటే ఇవన్నీ మనకి తెలుసుకోవాలి. గురువులు అట్లా ఉంటారు, ఏమీ తెలియదండి అన్నట్టు కాదు వారు. అన్నీ కదలకుండా అందరినీ కదిలిచ్చే ఒక ఈశ్వర చైతన్యం వారు. అది జగద్గురువులు అంటే. అలాంటి వారిని మనం కళ్ళతో చూడగలుగుతామా అన్నది గొప్ప విషయం. ఏ ఉపనిషత్తు చక్షురింద్రియాలకి గోచరించదు బ్రహ్మము అని చెప్పింది, కానీ ఇక్కడ సగుణ సాకారంగా జగద్గురువు రూపంలో మనకి కొద్దిసేపట్లోనే దర్శనం ఇవ్వబోతుంది. అది విషయం మనకి, మన అనుగ్రహం అది. ఆ బ్రహ్మమే జ్ఞాన జ్యోతిని మనలో వెలిగించాలని కోరుకుంటూ ఆ జగద్గురువులకి ఈ యొక్క వాక్ సేవని సమర్పించుకుంటూ సర్వం శ్రీ జగద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శాంతి శాంతి శాంతి.